నా పేరు క్రిష్ రాధా కృష్ణ. నేను క్రిష్ పర్సనల్ డెవలప్మెంట్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంటాను. నేను ఎప్పుడూ చెప్తాను, వెన్ బ్యాడ్ థింగ్స్ హ్యాపన్ టు గుడ్ పీపుల్ దే డోంట్ బికమ్ బిటర్ బట్ దే బికమ్ బెటర్. మై ఫేవరెట్ చెప్తాను ఎప్పుడు కూడా, చేంజ్ విత్ ది చేంజ్. ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఇప్పుడు మనము ఏదైతే ఎదుర్కొంటున్నామో, దిస్ కోవిడ్ టైమ్స్, ఇది 100 సంవత్సరాల క్రితము జరిగింది. అంటే ఇంత లాక్డౌన్ మన జీవిత కాలంలో ఎప్పుడూ చూడలేదు. ఎకానమీ చాలా దెబ్బతిన్నది, చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. మన స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ 50% ఆ జీతాల్లో కోత విధించారు. ఈ ఇన్ఫ్లేషన్ మూలంగా, ఈ పెరుగుతున్న ధరల మూలంగా వాళ్లకు చాలని జీతాలతోటి బతుకుతున్న వాళ్ళు కూడా ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు చాలా ఒక ఆందోళనకు గురవుతున్నారు. ఇటువంటి వారికి ఏమవుతుంది, వాళ్ళొక మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్నారు, ఒక నిస్సహాయ స్థితిలోకి చేరుకుంటున్నారు, ఒక నిరాశ నిస్పృహలతోటి వాళ్ళు జీవితాల్ని సాగిస్తున్నారు. వాళ్ళు ఏం చెయ్యాలో కూడా అర్థం కాని ఒక మానసిక స్థితిలోకి చేరుకొని, కొంతమంది ఈ జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఈ ఆర్థిక సమస్యల నుంచి ఎలా బయటపడాలి, దీనికి ఒకటే మార్గము సూసైడ్, అంటే ఆత్మహత్యలు చేసుకోవాలనే ఒక కన్క్లూజన్కి కూడా వస్తున్నారు. అటువంటి వారికి నేను చెప్పేది ఒకటే, చేంజ్ విత్ ది చేంజ్. మార్పుతోటి మీరు మార్పు తెచ్చుకోవాలి. వాట్ ఎవర్ దట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్స్ హ్యాపెనింగ్ ఫర్ యువర్ గుడ్. అంటే ఏది జరుగుతున్నా మీ మంచి కోసమే జరుగుతుంది అనే ఒక మానసిక స్థైర్యాన్ని కనుక మీరు పెంపొందించుకున్నట్టయితే, మీరు ఒక నూతన ఉత్సాహంతో ఏ సమస్యనైనా మీరు ఎదుర్కోవడానికి మీరు సన్నిధులవుతారు. కానీ జీవితంలో నిరాశ నిస్పృహలకు లోనయ్యి ఆత్మహత్య చేసుకోవాలన్న భావన కూడా మనసులో రానియకూడదు. అందుకోసమని చెప్పి వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సైకలాజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఎమోషనల్ ఫిట్నెస్. సైకలాజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఎమోషనల్ ఫిట్నెస్. సైకలాజికల్గా మనిషి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే ఈ సమస్యల నుంచి ఎదుర్కోవాలి అంటే, ఇప్పుడు ఎట్లయితే కరోనా కూడా ఎవరికైతే ఇమ్యూనిటీ బాగుంటుందో అటువంటి వారికి దరి చేరదు. ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళనే అటాక్ చేస్తుంది. అదేవిధంగా ఈ బ్యాడ్ టైమ్స్ ఆఫ్ కరోనా కూడా ఎవరికైతే మానసికంగా స్ట్రాంగ్గా ఉంటారో, పవర్ఫుల్గా ఉంటారో, పాజిటివ్గా ఉంటారో, ఒక నూతన ఉత్సాహంతో ఈ సమస్యని ఏ విధంగా నేను నాకు అనుకూలంగా మార్చుకోవాలనే ఒక పాజిటివ్ దృక్పథంతో ఉంటారో, ఇటువంటి వాళ్ళు లైఫ్ లోపల కొత్తగా ఆలోచిస్తారు. Every end is a new beginning. For every bend there is a new bend అన్నమాట. అంటే ఏదైనా ఒకటి బెండ్ అనుకున్నది, ఇట్ మే బి ఏ న్యూ బిగినింగ్. అందుకోసం ఇదే సమస్యకు పరిష్కారం కాదు. మనం ఎప్పుడు కూడా సైకలాజికల్గా ఉత్సాహంగా ఉండాలి అంటే మంచి పుస్తకాలు చదవండి. ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని ఈ సమస్యను నేను ఏ విధంగా అధిగమించాలి, నాకు ఇప్పుడు 50% నాకు జీతం వస్తుంది, ఇంకా నేను ఆ 50% నేను వేరే విధాలుగా నేను ఏ విధంగా నేను సంపాదించగలగాలి అనే ఒక ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళాలి. అయితే మొన్న మధ్యన నేను చూశాను, ఒక బీటెక్ చదివిన అమ్మాయి కూడా ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం కోల్పోయినా ఆ అమ్మాయి నిరాశ నిస్పృహలకు లోను కాలేదు. అంటే ఆమె ఒక కూరగాయల బిజినెస్ పెట్టింది. ఆ కూరగాయల బిజినెస్ పెట్టిన తర్వాత ఆ అమ్మాయి ఎంతైతే సాఫ్ట్వేర్లో సంపాదిస్తోందో అంత ఆ అమ్మాయి కూరగాయల బిజినెస్లో కూడా సంపాదిస్తోంది. షీ సెడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అందుకోసమని చెప్పి కోవిడ్ టైమ్స్, ఈ కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదు. మార్పుకు అనుగుణంగా మీరు మారాలి. ఇఫ్ యు డోంట్ చేంజ్ విత్ ది చేంజ్, చేంజ్ విల్ చేంజ్ యూ. అందుకోసమని చెప్పి గౌతమ బుద్ధుడిని ఏమంటారు చెప్పాలా, అంటే గౌతమాది బుద్ధ యొక్క మేజర్ అతని యొక్క ఇన్సైట్ ఏమిటి అంటే, అనిత్యావతి సంఘారే సంఘారే అనిత్యాతి
ప్రతిదీ ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపర్మనెంట్ ఇన్ లైఫ్. ఒక 5 నెలల క్రితము ఈ కోవిడ్ అంటే కూడా ఎవరికి తెలియదు, కరోనా అంటే కూడా తెలియదు. ఎలా వచ్చిందో అలాగే పోతుంది, ఏది శాశ్వతం కాదు. ఈ కరోనా నుంచి మీరు సమస్యల్ని ఎదుర్కొంటున్నారో అది కూడా పర్మనెంట్ కాదు. చాలామంది ఏమనుకుంటారు, నా సమస్యలు ఎప్పుడు పర్మనెంట్ అనుకొని ఒక నిరుస్పృహలకు లోనయ్యి అనవసరమైనటువంటి ఒక నెగటివ్ మూడ్లోకి వెళ్ళిపోతారు. ఏది కూడా పర్మనెంట్గా ఉండదు. అందుకోసమని చెప్పి బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్ ఇన్ లైఫ్. బుద్ధుడిని ఏమంటారు చెప్పాలా, తథాగతుడు అంటాడు. అంటే ఏంటి, ఒక తటాకం దగ్గర నిలబడి, అంటే ఒక చెరువులో గనక కాలు పెట్టినట్టయితే ఆ చెరువులో కాలు పెట్టి కాలు తీసే సమయానికి ఆల్రెడీ సో మచ్ ఆఫ్ వాటర్ హ్యాస్ ఫ్లోన్. అంటే మీరు కాలు పెట్టి కాలు తీసే లోపల మీరు అదే నీళ్ళల్లో మీరు కాలు పెట్టట్లేదు, అప్పటికే ఎంతో నీరు ముందుకి ప్రవహించిపోయింది. అదేవిధంగా లైఫ్ అన్నది ఇట్స్ లైక్ ఎ ఫ్లష్, అంటే జరుగుతూనే ఉంటుంది. మార్పుకు అనుగుణంగా నేను ఏ విధంగా మారాలి అనే ఒక కొత్త ఆలోచన చేసినప్పుడు, ఒక నూతన ఉత్సాహంతో, ఒక రెట్టింపైనటువంటి మానసిక స్థైర్యంతో, ఒక ఎమోషనల్ ఫిట్నెస్ తోటి ఎవరైతే ముందుకెళ్తారో, మార్పుకు అనుగుణంగా మారిన వాడే జీవితంలో గొప్పవాడవుతాడు. ఏ విధంగా అయితే డైనోసార్స్ అండ్ ట్రైనోసార్స్ మార్పుకు అనుగుణంగా మారకపోతే అవన్నీ కూడా అంతరించిపోయాయి. అదేవిధంగా మనం కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలి, కొత్త విద్యలు నేర్చుకోవాలి, కొత్తగా మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు చేసినప్పుడు మిమ్మల్ని ఇంత కూడా ఒక అణువంత కూడా మీలో నిరాశ నిస్పృహలను లోను కాకుండా, నేను ఏం చేయగలను, ఏం చేస్తాను అని ఒక కొత్త దృక్పథంతో మీరు ఆలోచన కనుక ఉన్నట్టయితే, మీరు కొత్త సమస్యలు ఎదుర్కొన్నా మీరు ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు మీరు ఇంకా గొప్పవాళ్ళయి ఈ యొక్క కోవిడ్ టైమ్స్ ఒక నిరాశ నిస్పృహల నుంచి మీరు కోలుకొని మీరు నూతన ఉత్సాహంతో మీరు పరిగెడుతూ మీరు సాధించాలనుకున్నవన్నీ సాధించి మీరు లైఫ్ లోపల యు క్రియేట్ విక్టరీ.